హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ పద్మ 14 క్రియేషన్స్. కట్ చేస్తే నేను మీ లక్ష్మీప్రసాద్. డాబ్సరీ అంటే పటాటోపం. ఆడంబరాలకు పోయిన వ్యక్తికి పతనం తప్పదు. అది ఒక పల్లెటూరు. ఆ పల్లెటూరులో ఒక చిన్న రైతు ఆదర్శప్రాయంగా వ్యవసాయం చేసుకుంటున్నాడు. ఆ రైతుకు ఈడు వచ్చిన ఒక కొడుకు ఉన్నాడు. ఆ కొడుకుకు ఆడంబరాలు జాస్తి. ఖరీదైన దుస్తులు, వస్తువులు ధరించి ఆ ఊరిలో విలువైన మనిషిగా కనిపించాలనేది వాడి తాపత్రయం. కొడుకు వ్యవహారం, ఆలోచన తండ్రికి నచ్చలేదు. పని పాట లేకుండా తిరుగుతూ డాంబికాలు పోతుంటాడు. ఎలాగైనా వాడికి బుద్ధి చెప్పాలని నిశ్చయించుకొని సరైన అదిని కోసం వేచి చూడసాగాడు. ఒకరోజు రైతు తన వద్దనున్న గొడ్డుపోతు ఆవును బాగా అలంకరించి ముస్తాబు చేసి దాన్ని సంతకు తోలికెళ్ళి అమ్ముకు రమ్మని తన కుమారుడికి పురమాయించాడు. అందుకు సరే అని కొడుకు ఆ ఆవును తోలుకొని సంతకు వెళ్ళాడు. అక్కడ ఆవును చూసిన ప్రతివాడు రోజుకి ఎన్నిసార్లు పాలిస్తుందని అడిగేవాడే కానీ దాని అలంకరణను పట్టించుకోలేదు. దాన్ని కొన్నవాడే లేడు. సంత అయిపోయింది. ఎంత తక్కువ ధరకు అమ్ముదామన్నా దాన్ని కొనే దిక్కులేక సాయంకాలానికి ఉసూరుమంటూ ఇంటి వాడబట్టాడు. ఆ ఆవును చూసిన తండ్రి ఇలా అన్నాడు: పాలు ఇవ్వని ఆవును మెడలో గంటలు చూసి ఎవడో కొనడు. డాబ్సరీ వల్ల పెద్ద ప్రయోజనం ఏమీ ఉండదు అన్నాడు రైతు తన కొడుకుతో. ఆ రైతు కొడుకుకి అర్థమైంది. తన తండ్రి అన్న మాటలు విని ఆలోచించి మంచి వ్యక్తిగా మారి కష్టపడి పనిచేసి తండ్రికి తగ్గ తనయుడిగా ఆ ఊరిలో పేరు తెచ్చుకున్నాడు. తండ్రి తన కుమారుడిలో వచ్చిన మార్పును చూసి సంతోషపడిపోయాడు. ఎప్పుడైనా కష్టపడి సంపాదిస్తేనే నలుగురిలో విలువ, ఆప్యాయత, ఆదరాభిమానాలు పెరుగుతాయి. అలానే మనిషి కూడా కష్టపడి 4 డబ్బులు సంపాదించి కుటుంబాన్ని పోషించుకోవాలి. అందరితోనూ మంచిగా మెలగాలి, నిజాయితీగా బ్రతకాలి. అదే మన జీవితం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీ సూచనలు, సలహాలు కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.